హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన డీసీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ టీజర్ ఒకటి ల్యాండ్ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మన కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారు ఆఫ్టర్ ఏ డికేడ్ అనుకోవచ్చు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ పట్టాలెక్కింది. సో గతంలో మనం టీజర్ చూసాము, మళ్ళీ ఇప్పుడు ఒక టీజర్ వచ్చింది, గతంలో గ్లిమ్స్ వచ్చింది, ఇప్పుడు టీజర్ వచ్చింది. ఈ టీజర్ వరకు మాత్రం మాస్, క్లియర్ కట్ మాస్, ఎక్కువ ఏం ప్రయోగాలు చేసేటువంటి డైరెక్టర్ కూడా కాదు. తన మాస్ పందాలో అలా వెళ్ళిపోతూ ఉంటాడు హరీష్ శంకర్. నాకు బేసిక్లీ టీజర్ లో బాగా ఆకట్టుకున్నటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తాలూకు స్వాగ్ ని కంప్లీట్ గా వాడేసుకున్నాడు. ఇంతకు ముందు మీరు వినింది భగవద్గీత, ఇది భగవద్గీత, దమ్మున్నోడు దాటచ్చు అనేటువంటి డైలాగు, ఒకటే డైలాగు, చాలా క్లియర్ గా, అంటే ఎక్కువ సోది లేకుండా పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి ఏదైతే రాయాలో అది అభిమాని అయినటువంటి డైరెక్టర్లకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది. పైగా ఈయన రైటర్ ప్లస్ డైరెక్టర్. నాకు హరీష్ శంకర్ గారిలో నచ్చే విషయం ఏంటంటే ఈజ్ ఎ వెరీ గుడ్ డైలాగ్ రైటర్. ఆఫ్టర్ గురూజీ ఇంకా కొంతమంది ఉన్నారు, పూరి జగన్నాథ్, దాని తర్వాత హరీష్ శంకర్, అంటే రైటర్ డైరెక్టర్ లో కొరటాల శివ గారికి కూడా డైలాగ్స్ బాగా రాస్తారు. సో వాళ్ళల్లో ఖచ్చితంగా రైటర్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ రైటర్. డైలాగ్స్ వరకు మాత్రం అసలు మనకి ఇంకా వెతుక్కోవడమే, ఇంకా అంటే మనకి ఏ డైలాగ్ బాగుందా అని చెప్పేసి వెతుక్కోవడమే. డైలాగ్స్ అన్ని బాగుంటాయి. ఇంకా దట్టు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే ఇంకా డైలాగ్స్ ఎలా ఉంటే ఇంకా మీకు ఇక మీ ఊహగా వదిలేస్తున్నాయి. ఇంకా మీకు గతంలో కూడా చూసారు కాబట్టి నాకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్క ఉంది. సో అదొక డిఫరెంట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి హైప్ ఉంటుంది, హైప్ లేదని కాదు, బట్ ఓజీ అంత మాత్రం ఉండదు. పాపం చాలా ట్రై చేస్తున్నారు, బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఓజీ అంత హైప్ అయితే ప్రజెంట్ ఈ సినిమాకి లేదన్న విషయం అయితే వాస్తవం. కాకపోతే కంటెంట్, ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంట్ బాగుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎవరడ్డు వచ్చినా ఇంకా ఆయన డైలాగ్తోనే చెప్పేశారు, ఇది భగవద్గీత, దమ్మున్నోడు దాటొచ్చని. కంటెంట్ దమ్ముంటే ఎవరు దాటలేడు ఆయన్ని. సో ఆ రకంగా మార్చ్ 26వ తారీఖున బేసిక్లీ సినిమా రావాలి, బట్ మార్చ్ 19నే వస్తుంది సినిమా, ఉగాది రోజున రిలీజ్ అవుతుంది సినిమా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ హరీష్ శంకర్, గట్టి కొట్టాలి. ఈ టీజర్ తో ప్రూవ్ చేశారు, అంటే ఒక హరీష్ శంకర్ ఒక పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది, దాని నుంచి ఒక టీజర్ గ్లిమ్స్ వస్తుందంటే ఏ రకంగా ఉంటుంది అనేది ఈ టీజర్ తో అర్థం చేసుకోవచ్చు. సో లాస్ట్ లో 40 seconds అంతా ఉంది టీజర్. సో లాస్ట్ లో ట్రైలర్ సూన్ అని చెప్పేసి వేశారు. ట్రైలర్ కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆఫ్టర్ ఓజీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకనంటే హరీష్ శంకర్ గారు గత కొన్ని సినిమాలుగా ఫామ్ లో లేరు ఆయన. సో ఫామ్ లో లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కంటెంట్ తోనో 2-3 కంటెంట్ తో నేను నిన్ను తక్కువ చూడను, సో కంటెంటే మాట్లాడుతుంది, ఫైనల్ నీలో కంటెంట్ ఉందని చెప్పేసి కూడా ధైర్యం ఇచ్చినట్లుగా ఆయన రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆబ్వియస్లీ నేను అదే చెప్తాను, హరీష్ శంకర్ గారు ఎందుకు ఫామ్ లో లేరంటే బికాస్ ఆఫ్ హిస్ కంటెంట్. ఆయన డైలాగ్స్ చాలా బాగా రాస్తారు. ఆయన ఎక్కడో స్టోరీలోనో స్క్రీన్ ప్లేలోనో ఏదో తక్కువ అవుతుంది గత కొన్ని సినిమాలుగా. అంటే గబ్బర్ సింగ్ తర్వాత గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ మళ్ళీ ఆయనకి పడలేదు, అంటే ఆ లెవెల్ ఆఫ్ బ్లాక్ బస్టర్. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ గబ్బర్ సింగ్, ఆ రేంజ్ లో ఆడింది ఆ సినిమా. దాని తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ గారికి ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పడలా. ఈ సినిమాలో కంటెంట్ ఉంటే మళ్ళీ అదే రేంజ్ బ్లాక్ బస్టర్ పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బికాస్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టాక్ పడితే మాత్రం ఏ స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ట్రైలర్ సూన్ అన్నారు, ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం. కల్ట్ కెప్టెన్ అని చెప్పేసి టైటిల్ వేసుకున్నారు ఆయన. ఆబ్వియస్లీ వేసుకోకపోయినా ఆయన కల్ట్ కెప్టెన్ బికాస్ ఈజ్ కల్ట్ ఫ్యాన్. ఒక ఓజీ డైరెక్టర్ సుజీత్ ఎలా కల్ట్ ఫ్యానో అలాగే హరీష్ శంకర్ గారు కూడా కల్ట్ ఫ్యాన్. ఒక అభిమాని ఒక హీరోని ఎలా చూపిస్తాడో ఫ్యాన్స్ కి ఆ కైండ్ ఆఫ్ ఫీస్ట్ ఏదైతే కావాలో అది ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాత్రమే ఇవ్వగలరు. ఖచ్చితంగా హరీష్ శంకర్ గారు మరొకసారి ప్రూవ్ చేసుకుంటారు. ట్రైలర్ తర్వాత విధ్వంసమే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు డైలాగ్ ఎలా అనిపించింది? ఇంతకు ముందు విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత, దమ్మున్నోడు దాటొచ్చు స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.